సిబిఐ కోర్టు మీకు ఇచ్చినట్టు సూచనల నేపథ్యంలో కూడా వారి కుటుంబ సభ్యులతో అంటే ఆయిషా మేరా తల్లిదండ్రులతో మాట్లాడటం అంటే జరిగే కార్యక్రమాన్ని సహకరించాలని కోరటం కూడా ఏమైనా జరిగిందా సార్ మీ తరఫు నుంచి? వారి తండ్రి గారు ఇక్బాల్ బాషా గారితో మాట్లాడాను. వారు కూడా మీరుంటే చాలండి, మీ ప్రెజెన్స్ ఉంటే చాలు, మేమంతా చక్కగా చేసుకుంటాం అని చెప్పారు. త్వరలో సీఎం గారిని కలుస్తామని కూడా చెప్పారు. ఏ ఇబ్బంది ఉండదండి, అంత సవ్యంగా జరుగుతుంది. అయితే సార్ ఇప్పుడు ఈ సెన్సిటివ్ మ్యాటర్ విషయంలో ఇప్పుడు సిబిఐ కోర్టు ఇచ్చిన ఇటువంటి సూచనల నేపథ్యంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైనా డీవియేట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుంది? అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకునేది ఏంటంటే కొన్ని మత సంబంధమైన విషయాలు ఉంటాయి కాబట్టి దానికి కొంత డీవియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటిని పూర్తిగా గౌరవించి వారి ప్రకారమే చేస్తారా, లేకపోతే ప్రభుత్వం ఏదైతే సూచనలు చేసిందో ఆ సూచనల ప్రకారమే అంటే గవర్నమెంట్ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంటారు? ఏ విధంగా ఇది ప్రొసీడింగ్స్ ఉండబోతుందంటారు? ప్రభుత్వం కూడా వారి ఆలోచనలకు అనుగుణంగానే ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ లాస్ట్ రైట్స్ కంప్లీట్ చేయమని చెప్పింది. వారి ఆలోచన, ప్రభుత్వం ఆలోచన కూడా చక్కగా మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఇందులో ఏమి డీవియేషన్ ఏమి ఉండదు. అందరూ చట్టం ముందు సమానులే, చక్కగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.